समझावेंगे सुनावेंगे। ఎవరిలో అయితే ఈ జ్ఞానం ఉంటుందో వారు జ్ఞానం యొక్క విషయాల్ని వినిపిస్తారు. ఒకవేళ ఈ జ్ఞానం లేకపోతే వ్యతిరేక విషయాలే అర్థం చేయిస్తారు, వినిపిస్తారు. कोई भी प्रकार से कोई डिसरिगार्ड करते हैं तो वो अपने ही पांव पर कुठारा लगाते हैं। जैसे कोई अपने हाथ से अपने पांव में छुरा भोगता हो, लंगड़ा हो जाएगा, न चल सकेगा पुरुषार्थ में और न दौड़ सकेगा. ఏ విధంగానా అమర్యాద చేస్తే అయితే వారు వారి పాదం మీద గొడ్డలి పెట్టుకున్నట్లే. ఎలాగైతే ఎవరైనా తమ చేతితో తమ కాళ్ళని కత్తితో నరుక్కున్నట్టయితే వారు సొట్టవాడు అయిపోతారు. వారు నడవలేరు పురుషార్థంలో మరియు పరిగెట్టలేరు. बाप तो आते ही हैं सदा सुखी बनाने के लिए. समझदार समझू सयाना बनाते हैं. తండ్రి అయితే వస్తున్నారు ఎల్లప్పుడూ ఆనందంగా ఉండేటట్లు చేయడానికి మరియు తెలివైన వారిగా తయారు చేస్తారు. बाप दादा को भूल कब कोई पढ़ाई को छोड़ नहीं सकता. अगर पढ़ाई कोई छोड़ देते हैं या मिस करते रहते हैं तो उनका बेड़ा ही गर्क हो जाएगा. బాప్ దాదాని మర్చిపోయి ఎవరు ఎప్పుడు చదువుని వదలలేరు. ఒకవేళ చదువుని ఎవరైనా వదిలేస్తే లేక మిస్ చేస్తూ ఉంటే అయితే వారి నావ మునిగిపోతుంది. बेड़ा कोई काठ की नवैया कोई नहीं कहा जाता है. जहाज कोई नहीं कहा जाता है. ये शरीर रूपी बेड़ा है. इस बेड़े का खिवैया बाप आया हुआ है. इस शरीर रूपी नवैया में बाप खिवैया है. ये जहाज के रूप में कार्य करने वाला है. నావని కర్రతో చేసిన నావ అని అనరు, ఓడకి కూడా అనరు. ఇక్కడ శరీరరూపి నావ. ఈ నావని నడిపే నావికుడైన తండ్రి వచ్చి ఉన్నారు. ఈ శరీరరూపి నావికుడిలో తండ్రి కివై ఉన్నారు. ఇది ఓడ రూపంలో కార్యాన్ని చేసేటటువంటిది. शास्त्रों में भी इसका गायन है. चंद्रकांत वेदांत जहाज. उसमें ढेर की ढेर नैया आधार लेकर पड़ी रहती है. जहाज डूबता है जैसे कि त्रेता के अंत में जहाज डूबा था. శాస్త్రాల్లో కూడా వారికి గాయన ఉంది, చంద్రకాంత వేదాంత ఓడ అని. అందులో చాలా ఎక్కువ నావులు ఆధారాన్ని తీసుకుని ఉంటాయి. ఓడ మునిగితే ఎలాగైతే త్రేతా యొక్క అంతంలో ఓడ మునిగిపోయింది. तो लोग नवैयों पर सवार हो गए. डूबते उछलते. कोई पहले पहले नवैया पर सवार हुआ, कोई बाद में सवार हो गए. అయితే మనుషులు నావలోకి ఎక్కారు. కొందరు ములుగుతూ గెంతులు వేస్తూ మొట్టమొదట నావ మీద ప్రయాణించారు. కొందరు తరువాత ప్రయాణించారు. ये अनेक धर्मों की नवैया हैं जो सब एक बाप का सहारा लेती है. महाविनाश के काल में वो चाप कहो, वो धनुष कहो, वो जहाज कहो, शास्त्रों में गाया हुआ है.
ఇక్కడ అనేక ధర్మాల యొక్క నావలున్నాయి. మహావినాశనం సమయంలో మొత్తం అందరూ ఒక్క తండ్రి యొక్క ఆధారం తీసుకుంటారు. దాన్ని చాపము అనండి, ధనస్సు అనండి, ఓడ అనండి, శాస్త్రాల్లో గాయన ఉంది. सिखों में भी कहते हैं नानक चाप जहाज. अब उन्होंने तो नानक को सदगुरु समझ लिया है. उनके आने के बाद तो और ही दुर्गति होती गई. సిక్కుల్లో కూడా అంటారు నానక్ చాప్ జహాజ్ అని. ఇప్పుడు వీరైతే నానక్ని సద్గురు అనుకుంటున్నారు. వారు వచ్చిన తరువాత ఇంకా దుర్గతి అయిపోయింది. अरे भगवान के आने के बाद मनुष्य सृष्टि की अगली जनरेशन सदगति में जानी चाहिए या दुर्गति में जानी चाहिए. भगवान तो सबका सदगति दाता है. అరే భగవంతుడు వచ్చిన తర్వాత మనుషుల సృష్టి యొక్క తరువాత తరం సద్గతిలోకి వెళ్ళాలా లేక దుర్గతిలోకి వెళ్ళాలా? భగవంతుడు అందరికీ సద్గతి దాత. तो आते हैं, बताते हैं कि अभी बेड़ा गर्क नहीं करना है. हमको तो पूरा देही अभिमानी बन बाप से बरसा लेना है. देह अभिमान में आने से धोखा खाया जाता है. అయితే వస్తున్నారు చెప్తున్నారు ఇప్పుడు పడవని ముంచవద్దు అని. మనకైతే పూర్తిగా దేహీ అభిమానీలుగా అయ్యి తండ్రి నుండి వారసత్వం తీసుకోవాలి. దేహాభిమానంలోకి వస్తే దెబ్బతింటారు. नहीं तो अच्छे अच्छे को माया हप कर लेती है और उनको एकदम पता ही नहीं पड़ता, समझ ही नहीं आती है हमने क्या कर दिया. లేదంటే మంచి మంచి వాళ్ళకి మాయ తినేస్తుంది మరియు వారికి తెలియనే తెలియదు, అర్థం కాదు మేము ఏమిటి చేసేసామని. माया बिल्कुल अकल को चट खाते में ले जाती है. మాయ పూర్తిగా బుద్ధిని పనికిరాని గోయిలోకి తీసుకుని వెళ్ళిపోతుంది. नहीं तो स्टूडेंट लाइफ में टीचर से कोई दुश्मनी नहीं रखनी होती है. बाप तो कितनी अच्छी बातें बताते हैं, अच्छी अच्छी बातें बताकर बच्चों को उन्नति में ले जाते हैं. లేదంటే స్టూడెంట్ జీవితంలో టీచర్తో ఏమీ శత్రుత్వం పెట్టుకోవడం ఉండదు. తండ్రి అయితే మంచి మంచి విషయాలు చెప్తున్నారు, మంచి మంచి విషయాలు చెప్పి పిల్లలకి ఉన్నతంలోకి తీసుకుని వెళ్తున్నారు. रोज रोज जो समझाते हैं कल्प कल्प वही बातें समझाते रहेंगे और ये हैं ही कल्याणकारी बातें. बाप भी कल्याणकारी है, बाप की एक एक बाप कल्याणकारी है. రోజు రోజు ఏవైతే అర్థం చేయిస్తున్నారో కల్పకల్పం అవే విషయాలు అర్థం చేయిస్తూ ఉంటారు మరియు ఇవి కళ్యాణకారి విషయాలు. తండ్రి కూడా కళ్యాణకారుడు, తండ్రి యొక్క ఒక్కొక్క విషయం కళ్యాణకారి. आते भी कल्याणकारी संगम युग में हैं और एक एक आत्मा का कल्याण करते हैं, सारी सृष्टि का ही कल्याण करते हैं. ऐसा काम करने के कारण ही उनका नाम कल्याणकारी शिव है. వస్తారు కూడా కళ్యాణకారి సంగం యుగంలో మరియు ఒక్కొక్క ఆత్మకి కళ్యాణం చేస్తారు, మొత్తం సృష్టికి కళ్యాణం చేస్తారు. ఇలాంటి కర్మని చేసే కారణంగా వారి పేరు కళ్యాణకారి శివుడు. ये नाम और कोई के ऊपर सुशोभित नहीं होता.
क्योंकि काम के आधार पर ही नाम पढ़ते हैं। बेहद के बाप की एक एक बात में कुछ न कुछ कल्याण जरूर भरा पड़ा है। ఈ పేరు ఇంకా ఎవరి మీదకి శోభించదు, ఎందుకంటే కర్మ చేసే ఆధారం మీద పేరు పడుతుంది. ఈ బేహద్ తండ్రి యొక్క ఒక్కొక్క విషయంలో కొద్దిలో కొద్దిగా కళ్యాణం తప్పకుండా నిండి ఉంది. अंदर में खुशी रहती है, हम यह लक्ष्मी नारायण जैसे जाकर बनेंगे। లోపల ఆనందం ఉంటుంది, మేము ఈ లక్ష్మీనారాయణ లాగా అవుతామని. अगर हमने पढ़ाई छोड़ दी, मिस कर दी, इर्रेगुलर रहे, पंक्चुअल नहीं रहे, तो कुछ न कुछ अकल्याण जरूर होता रहेगा। फिर तो हम लक्ष्मी नारायण नहीं बन सकेंगे। ఒకవేళ మనం చదువును వదిలేస్తే, మిస్ చేస్తే, రోజు రాకుండా ఉంటే, సమయానికి రాకపోతే తప్పకుండా కొద్దిలో కొద్దిగా అకల్యాణం అవుతుంది. తిరిగి మనం లక్ష్మీనారాయణలుగా కాలేము. फिर बाप का निंदा ठौर न पावे। कौन से ठौर की बात है? ठौर माने स्थान, ठौर माने पदवी, ठौर माने कुर्सी। जो अष्टदेवों की कुर्सी बनती है, अष्टदेवों को जो ठौर मिलता है, वो स्थान तो नहीं पा सकेंगे। जैसे तकड़ा चढ़ाते हैं वैसे उतरते भी है। తండ్రికి నింద చేస్తే వారికి స్థానం దొరకదు. ఏ స్థానం యొక్క విషయం? టోర్ అంటే స్థానం, టోర్ అంటే పదవి, టోర్ అంటే కుర్సీ. ఎలాగైతే అష్టదేవుల కుర్చీ తయారవుతుందో, అష్టదేవులకి స్థానం దొరుకుతుందో, ఆ స్థానాన్ని పొందలేరు. ఎలాగైతే ఊత పట్టుకొని ఎక్కుతారో అలాగే దిగుతారు. ठीक पढ़ते नहीं हैं तो फिर उनको समझाना चाहिए। बच्चों को रहम दिल बनना है। ఎవరైతే సరిగ్గా చదువుకోరో తిరిగి వారికి అర్థం చేయించాలి. పిల్లలు దయాహృదయులుగా అవ్వాలి. बाप भी समझाते हैं, अरे तुम क्या क्या करते थे, जिसको गाली देते रहते थे वो ही तुमको आकर के पढ़ाई रही। తండ్రి కూడా అర్థం చేయిస్తున్నారు, అరే మీరు ఏమిటేమిటి చేసేవారు, మీరు ఎవరికైతే నింద చేసేవారో వారే వచ్చి మీకు చదివిస్తున్నారు. अपकारी के ऊपर भी कल्याण कर रहे हैं। तो ऐसे बाप से बड़ी संभाल रखनी है। बाप समझाते तो बहुत से। అపకారుల మీద కూడా కళ్యాణం చేస్తున్నారు, అయితే అలాంటి తండ్రితో చాలా జాగ్రత్తగా ఉండాలి. తండ్రి అర్థం చేయిస్తున్నారు చాలా సహజంగా. मूल बात तो एक ही है कि विकार में नहीं जाना है। कार कर्म को कहा जाता है, विमाने विपरीत। भगवान जो कार्य करना सिखलाते हैं उसके विपरीत कोई भी कर्म नहीं करना है। ముఖ్యమైన విషయం ఒకటి ఉంది, అది వికారంలోకి వెళ్ళకూడదు. కార్ అంటే కర్మని అంటారు, వి అంటే విపరీతం. భగవంతుడు వచ్చి ఏ కార్యం చెయ్యాలి అనేది నేర్పిస్తున్నారో దానికి విపరీతమైన ఏ కర్మని చేయకూడదు. कोई भी कर्मेंद्रिय से कोई विपरीत कर्म किया
तो विकार के खाते में चला जाएगा। ఏ కర్మేంద్రియాల ద్వారా అయినా విపరీత కర్మని చేస్తే అయితే అది వికారం అనే ఖాతాలోకి వెళ్ళిపోతుంది. आंख से किया, हाथ पांव से किया, कान से किया, मुख से किया, कोई भी कर्मेंद्रिय से विपरीत कर्म किया तो विकार के खाते में जाएगा. కళ్ళతో చేసిన, చేతులు కాళ్ళతో చేసిన, చెవులతో చేసిన, నోటి ద్వారా చేసిన, ఏ కర్మేంద్రియాల ద్వారా అయినా విపరీత కర్మ చేస్తే అది వికారం యొక్క లిస్టులోకి వెళ్ళిపోతుంది. विकर्म बनाई देगा, पाप कर्म बनाई देगा. और ब्राह्मण बन करके पाप कर्म किया तो 100 गुना बोझ चढ़ता है. వికర్మని చేయిస్తుంది, పాపకర్మని చేయిస్తుంది. మరి బ్రాహ్మణులు అయి పాపకర్మను చేస్తే 100 రెట్ల భారం పెరుగుతుంది. 63 जन्मों में एक पाप का 1 गुना बोझा चढ़ता था. इस अंत में एक्स्ट्राऑर्डिनरी जन्म में उसी पाप कर्म का 100 गुना बोझा चढ़ जाता है. 63 జన్మల్లో ఒక పాపానికి 1 రెట్టు భారం పెరిగేది. ఈ అంతిమ ఎక్స్ట్రాఆర్డినరీ జన్మలో ఆ పాపానికి 100 రెట్లు భారం పెరుగుతుంది. तो पक्का करना है कि हमको कोई भी हालत में देह अभिमान में नहीं जाना है. माया कुछ न कुछ पाप कराती रहती है देह वाहन में ला करके. फिर न बताने से और भी वृद्धि को पाता जाता है. అయితే పక్కా చేసుకోవాలి, మాకు ఏ పరిస్థితిలోనైనా దేహాభిమానంలోకి రాకూడదు. మాయ కొద్దిలో కొద్దిగా పాపాన్ని చేయిస్తూ ఉంటుంది, దేహాభిమానంలోకి తీసుకొని వస్తుంది. తిరిగి చెప్పకపోతే అది ఇంకా వృద్ధిని చెందేస్తుంది. सच्चा बाप आया हुआ है. सच्चा बाप जो सत्ययुग स्थापन करने वाला है, सच्ची बातें बताने वाला है, उसके साथ सच्चार होकर रहना है. సత్యమైన తండ్రి వచ్చి ఉన్నారు. సత్యమైన తండ్రి ఏదైతే సత్యయుగాన్ని స్థాపన చేసేవారు ఉన్నారో, సత్యమైన విషయాన్ని చెప్పేవారు ఉన్నారో వారి జతలో సత్యంగా ఉండాలి. नहीं रहेंगे तो पाप वृद्धि को पाता रहेगा, फिर पद भ्रष्ट हो जाते हैं. ఉండకపోతే పాపం వృద్ధి చెందుతూ ఉంటుంది, తిరిగి పదభ్రష్టులుగా అయిపోతారు. बाप को बड़े प्यार से बहुत बहुत याद करना है. बाबा बाबा करते रहते हैं, बूढ़ियां मुख से बाबा बाबा कहती रहती है. తండ్రికి చాలా చాలా ప్రియంగా యాద్ చేయాలి. బాబా బాబా అంటూ ఉంటారు. ముసలివాళ్ళు నోటి ద్వారా బాబా బాబా అని అంటూ ఉంటారు. बिंदी याद भले ना आवे, परंतु बड़े रूप में तो याद आता है. प्राण जाए परंतु मुख में से बाबा की याद न जाए तो अंत मते सुगति हो जाएगी. प्राण जाएंगे भी तो भी बाप की याद आवे. ओम शांति. బిందు యాద్ రాకపోయినా సరే పెద్ద రూపంలో గుర్తుకు వస్తూ ఉంటారు. ప్రాణం పోయినా సరే నోటి ద్వారా బాబా యాద్ పోకూడదు, అయితే అంతిమతే సోగతి అయిపోతుంది. ప్రాణం వెళ్ళిపోతున్నా సరే తండ్రి యాద్ వస్తుంది.
ఓం శాంతి.